10th క్లాస్ ఫెయిల్ అయిన వాడు ఎంఏ అంటాడా అనేసాడు. ఎంఏ అన్నాడు. వాడు అవతల వాడు ఏమనుకున్నాడు, పొరుగురు వాడు నిజమే అనుకున్నాడు. ఎంఏనా వెళ్ళేవాడు సంతోషం వెళ్ళిపోయాడు. పక్క ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడు ఏరా ఏంట్రా నువ్వు 10th ఫెయిల్ అయ్యో ఎంఏ అంటావేటి అంటే వాడు అన్నాడు ఎంఏ అంటే ఏంటన్నాడు. ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. అది కాదు, మన దృష్టిలో ఎంఏ అంటే మళ్ళీ అదే, మళ్ళీ అదే. తెలుగులో చెప్పకూడదా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటావేటి? మా తణుకు భాష ఇలాగే ఉంటుంది, ఇది పాగోజీ ఇంతే, మళ్ళీ అదే. అది వాడు ఉద్దేశం అండి. అందుకని ఎంఏ అంటే మళ్ళీ అదే, మళ్ళీ అదే అంటే అదే 10th ఎన్నేళ్ళైనా అదే. అంటే 10th క్లాస్ తప్పిన కూడా ఎంఏ అని చెప్పుకోవచ్చు. మన జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో మనం తెలియకుండానే చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే, ఏదైనా గెలుపు ఉంటే దాన్ని ముందే అందేసుకుంటాం, మనం ఓటమి ఏదైనా ఉంటే పక్కకి తప్పించేస్తాం. కానీ నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. 300 అష్టావధానాలు, 10 శతావధానాలు, సహస్రావధానం చేసి ఇవాళ ప్రపంచంలో 18 దేశాలు, ఒక్కోటి 10 సార్లు తిరిగేశాను నేను. కానీ ఇంత ప్రతిభ కలిగిన వ్యక్తిని నేను 10th క్లాస్ ఓసారి తప్పాను, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. రెండోసారి నేను పాస్ అయ్యాను. నా తల్లిదండ్రులు నన్ను కొట్టలేదు, తిట్టలేదు. మా అమ్మ అయితే పోన్లే ఎరా నాయన అంటే ఏమైనా చేసుకుంటావేమో అని బెంగ. అప్పట్లో అటువంటివి ఏం లేవు. కానీ ఒరే బాధపడకరా, 2 ముద్దలు తినరా, ఏదో చదువు అదే వస్తుంది లేరా, లేకపోతే వ్యవసాయం చేసుకుంది కానీ అంది తప్ప మా అమ్మ అసలు తిట్ల. మా నాన్నగారు కూడా ఏదో ఓ రోజు పాపం తండ్రి కదండి కొంచెం బెంగ. పైగా మా ఇంట్లో 5 అన్నదమ్ములు ఉంటే ఎవ్వరూ ఫెయిల్ అవ్వాలి, నేను ఒక్కనే ఫెయిల్ అయ్యా. అందరూ మొదటిసారే పాస్ అయ్యారు 10th. కాశీపాడని తాడేపల్లిగూడెం పక్కన ఉంది మూర్తిరాజు గారి బడి, కెనడీ హై స్కూల్, అందులో చదువుకున్నాను. ఇవాళ జిల్లా పరిషత్ అయింది, అందులో చదువుకున్నాను నేను. 10th ఫెయిల్ అయ్యాను నేను. మా నాన్నగారు 2 రోజులు అయింది పాప, ఆయన తండ్రి కదా కొంచెం దుఃఖం ఒక మనస్సులో ఉంది, ఏమిటో వీడు ఒక్కడో ఇలా అయ్యాడు అనుకుని సరే ఆయన పిలిచి నేను బాధపడితే, ఒరే అబ్బాయి కంగారు పడుకో, మళ్ళీ చదువు, సబ్జెక్ట్ బాగా గట్టి పడుతున్నాడు. ఎందుకంటే అప్పట్లో 10th క్లాసులో ఇంగ్లీష్ పోతే ఇంగ్లీష్ కట్టడం, సైన్స్ పోతే సైన్స్ కట్టడం లేదమ్మా. మా కర్మ ఏంటంటే మొత్తం 6 కట్టాలి, అప్పుడు పద్ధతి అంతే. అప్పుడే ఫెయిల్ అయ్యాను. నువ్వు ఏ సబ్జెక్టులో 1 మార్కు తక్కువ వచ్చిపోయినా సరే మొత్తం అన్నీ మళ్ళీ కట్టాల్సిందే, ఏడాది చదవాల్సిందే. నేను క్లాసులోకి వెళ్ళగానే మిగిలిన పిల్లలు సీనియర్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు. మరి రెండోసారి చదువుతున్నాం కదా, వేళకోళం. ఆ నిందలన్నీ పడ్డాను, ఆ వేళాకోళాలు పడ్డాను. కానీ నా తండ్రి నాకు గొప్ప స్ఫూర్తిగా నిలిచాడు. మళ్ళీ చదవరా అబ్బాయి, ఇంకోసారి రుబ్బితే పిండి మెత్తపడుతుంది కదా, అలాగే సబ్జెక్ట్ కూడా మెత్తపడుతుందిరా, బాగా చదవమన్నాడు. నేను మొదటిసారి ఉత్తీర్ణున్నై ఉంటే నాకు వచ్చినటువంటి మార్కులు 600కి 280. అదో మార్క, 600కి 280. కానీ రెండోసారి నేను మళ్ళీ రాసినప్పుడు అదే 600కి నాకు 400 మించి మార్కులు వచ్చాయి. నేను సాధించానా లేదా రెండోసారి చదివి? మరి ఏమిటండి అభ్యంతరం? ఇవాళ మళ్ళీ ఇంత రంగంలో ఇలా ఉన్నావా లేదా? ఇవాళ 10th క్లాస్ తప్పానో నేను చెబితే తప్ప ఎవరికి తెలియదు, నేను చెప్పినా నమ్మట్లేదు మా అభిమానులు భక్తులు. మీరు చెప్పగానే పరుగు పోతున్నట్టున్నారు.